నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో రాబోయే 2 రోజుల్లో మరోసారి చర్చలు జరుగుతాయని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపాడు. వివరాలేకి వెళితే రాబోయే 2 రోజుల్లోగా ఇరాన్తో పాకిస్తాన్లో మరో విడత ప్రత్యక్ష చర్చలు జరపవచ్చని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. న్యూయార్క్ పోస్టుతో మాట్లాడుతూ ఇరాన్తో చర్చలు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి, అయితే అవి కొంత నెమ్మదిగా సాగుతూ ఉన్నాయి. తదుపరి విడత చర్చలు పాకిస్తాన్లో జరపడమే మా ముందున్న ఎంపికని చెప్పేసి ట్రంప్ తెలిపారు. ఇరు పక్షాల మధ్య సంభాషణను సులభతరం చేయడానికి పాకిస్తాన్ ఎంచుకున్నామని చెప్పేసి గత వారం పాకిస్తాన్లో జరిగిన చర్చల సందర్భంగా కనీసం 20 సంవత్సరాల పాటు తన యొక్క యురేనియం సుసంపన్నం చేసే కార్యక్రమాలు నిలిపివేయాలని చెప్పి అమెరికా ఇరాన్ను కోరిందన్న మీడియా నివేదికలను కూడా ట్రంప్ ఖండించారన్నమాట. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని చెప్పి ఆయన పునరుద్ఘాటించారు. అలాగే యురేనియం సుసంపన్నం చేసే పరిమితులను 20 సంవత్సరాల వంటి నిర్దిష్ట కాలానికి పరిమితం చేసే ఏ ఒప్పందాన్ని తాము అంగీకరించలేదని తెలిపాడనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే 20 సంవత్సరాల పాటు యురేనియానికి సంబంధించి మేమైతే ఒక అగ్రిమెంట్లో ఒప్పందంలో అడిగామని చెప్పేసి వస్తూ ఉన్న వార్తలు ఆయన ఖండించారు. ఇరాన్ ఏ సందర్భంలోనైనా ఏ సమయంలో అయినా సరే కానీ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని అమెరికా అంగీకరించబోదు. రాబోయే 2 రోజుల్లో మరొకసారి చర్చలు జరుగుతాయి. ఆ చర్చలు జరిపిన తర్వాత దీనిపైన మళ్ళీ నిర్ణయం తీసుకుంటామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.